మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణమయ్యి వేస్ట్ అనేది బయటికి వెళ్ళిపోతేనే అందులో ఉన్న పోషకాలు అనేవి మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుందండి. అలా కాకుండా చాలామంది మలబద్ధకంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో బాడీకి ఆ పోషకాలు అనేవి కూడా సరిగా అందవు. ఇప్పుడు నేను చూపించే ముద్ర చాలా పవర్ఫుల్ ముద్ర అండి. సూచి ముద్ర అంటాము, నీడిల్ ముద్ర అని కూడా అంటారు. దీన్ని మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎప్పటి నుంచో ఉన్న మలబద్ధకం సమస్య, క్రానిక్ కాన్స్టిపేషన్ అంటాం కదా, అది కూడా తగ్గిపోతూ ఉంటుందండి. సో ఆ ముద్రని ప్రాక్టీస్ చేయడం కోసం మీరు ముద్రని భోజనానికి ఒక 1 అవర్ ముందు ప్రాక్టీస్ చేయండి. భోజనం చేసిన వెంటనే కూడా ఇలా వజ్రాసనంలో కూర్చోగలిగితే ఇలా వజ్రాసనంలో కూర్చోండి, ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. లేదంటే మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా కూర్చొని ఈ ముద్రని స్పైన్ స్ట్రైట్గా పెట్టేసుకొని కూర్చొని మీరు రైట్ హ్యాండ్ తోటి ఈ 3 ఫింగర్స్ని ఇలా అరచేతిలో ప్రెస్ చేయండి. మన అరచేయి అనేది మన స్టమక్కి, లివర్కి కనెక్ట్ అయ్యి ఉంటుందండి. ఈ 3 ఫింగర్స్ని ఇలా ప్రెస్ చేసేసి మీ థంబ్ని ఇలా 3 ఫింగర్స్ పైన పెట్టేసుకొని ఇండెక్స్ ఫింగర్ని మాత్రం స్ట్రైట్గా పెట్టేసుకొని ముద్ర పైకి ఉండేలాగా ఇలా పెట్టేసుకోండి. లెఫ్ట్ హ్యాండ్ తోటి ఆది ముద్ర అంటామండి. థంబ్ని లిటిల్ ఫింగర్కి టచ్ చేసి పిడికిలు బిగిచ్చేసి ఇక్కడ మాత్రం ముద్ర కిందికి ఉండాలి. ఇలా పెట్టేసుకొని కూర్చొని మీ బ్రెత్ మీద ఫోకస్ చేస్తూ ఉండండి. వేరే ముద్రాస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం కళ్ళు మూసుకొని చేస్తామండి. ఇది మాత్రం మనం కళ్ళు ఓపెన్ చేసేసి ప్రాక్టీస్ చేస్తూ మీ బ్రెత్ మీద ఫోకస్ చేయండి. ఇలా ఒక రైట్ హ్యాండ్ మీద ముద్ర పెట్టేసుకొని ఒక 5 మినిట్స్, అలాగే ఒక 5 మినిట్స్ తర్వాత లెఫ్ట్ హ్యాండ్ తోటి కూడా ఆ ముద్రను చేయాలి. ఈ హ్యాండ్ తోటి ఆది ముద్ర పెట్టేసుకోండి. ఇలా కూడా ఒక 5 మినిట్స్, రైట్ హ్యాండ్ తోటి ఒక 5 మినిట్స్, లెఫ్ట్ హ్యాండ్ తోటి ఒక 5 మినిట్స్ డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఆ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ నుంచి రిలీఫ్ అనేది ఉంటుందండి. హరి ఓం.